నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు తుది దశకు రాష్ట్ర గీతం చిహ్నం రూపకల్పన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రతిబింబించేలా కసరత్తు ప్రభుత్వ గుర్తులు మార్చడం సరికాదన్న భారాస చరిత్ర ఆనవాళ్లు తుడుస్తున్నారని విమర్శ ప్రతిపక్ష నేతలు జడ్జిలు సహా ఇతరులపై నిఘా పెట్టాం 1200 మంది ఫోన్లు ట్యాప్ చేశామని ప్రణీత్ రావు వాంగ్మూలం ట్యాపింగ్ పై పార్టీల మధ్య ముదిరిన మాటల యుద్ధం సిబిఐతో నిగ్గు తేల్చాలంటూ నేతల డిమాండ్ అధికారంలోకి వస్తే దేశంలో రైతు రుణాలు మాఫీ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామన్న రాహుల్ సూర్యతాపానికి అల్లాడిపోయిన ఢిల్లీ వాసులు ముంగేష్పూర్లో తొలిసారి 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం బస్సు లోయలో పడి 28 మంది దుర్మరణం రాష్ట్ర అవతరణ వేడుకల వేళ ఆవిష్కరించనున్న అధికారిక చిహ్నం రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా సమీక్షలు నిర్వహించారు తుది మెరుగులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షించారు గీతం నిడివి స్వరకల్పన గాయకులను ఖరారు చేశారు మార్పులు చేర్పులను కవి అందెశ్రీ సంగీత దర్శకుడు కీరవాణి వివరించారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన అందెశ్రీ గీతం జయ జయ హే తెలంగాణను ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరకల్పన చేశారు రాష్ట్ర చిహ్నం తుది రూపు సిద్ధమైంది పోరాటం త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి కళాకారుడు రుద్ర రాజేశం రూపొందించిన చిహ్నంపై సీఎం రేవంత్ మరోసారి సమీక్ష నిర్వహించారు ప్రస్తుత చిహ్నంలో రాచరికం గుర్తున్నందున ప్రజాస్వామ్యం ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కొత్తగా తయారు చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి కొత్త చిహ్నం కోసం 12 నమూనాలు తయారు చేయించారు కొత్త చిహ్నంపై ఇటీవల సిపిఐ సిపిఎం నేతలతో పాటు ఉద్యమకారులు పార్టీ నేతలు కొందరు అధికారులతో సీఎం చర్చించారు ప్రస్తుత చిహ్నంలోని కాకతీయ కళాతోరణం తొలగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది అయితే అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న చార్మినార్ 3 సింహాలు జాతీయ జెండాలోని 3 రంగులను కొనసాగిస్తూనే పోరాటం త్యాగాలను ప్రతిబింబించేలా మరో గుర్తు పెట్టాలని కొన్ని రోజులుగా పలువురు సూచించినట్లు సమాచారం 2 రోజుల క్రితం రుద్ర రాజేశంతో చర్చించిన సీఎం కొన్ని మార్పులను సూచించారు జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఆ చిహ్నాన్ని ఆవిష్కరించనున్నారు జూన్ 2న జరగనున్న రాష్ట్ర అవతరణ వేడుకలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు సికింద్రాబాద్ పరేడ్ మైదానం వేడుకల కోసం ముస్తాబవుతోంది పరేడ్ మైదానంలో ఏర్పాట్లను జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలత జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పరిశీలించారు అంతకుముందు ట్యాంక్ బండ్ పై సాంస్కృతిక కార్యక్రమాలు స్టాళ్ల ప్రదర్శన ఇతర కార్యక్రమాల ఏర్పాట్లను వారు పరిశీలించారు రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ది వేడుకలను ప్రభుత్వం ఘనంగా జరుపుతున్నందున ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని బల్మూరి వెంకట్ కోరారు రాచరికర పోకడలు ఉన్నాయని కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను ధ్వంసం చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని భారాస నేత కన్నె ప్రభాకర్ ప్రశ్నించారు అధికారిక ముద్రలో కాకతీయ కళాతోరణం చార్మినార్ను తొలగించేలా ప్రభుత్వం దుర్మార్గ ఆలోచనలు చేస్తోందని మండిపడ్డారు అసఫ్ జాహీల ఆనవాళ్లు లేకుండా చేస్తారన్న ఆయన ప్రభుత్వం చేసే దుర్మార్గ చర్యలపై పార్టీ తరపున పోరాడతామని చెప్పారు భారాస ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రభాకర్ పేర్కొన్నారు ఒకవైపు 3 రోజుల ఉత్సవాలు జరుపుకుంటుంటే ఇవాళ ఈ ప్రభుత్వం దుర్మార్గంగా అనేక కార్యక్రమాలకు అనేక దుర్మార్గమైనటువంటి ఆలోచనలకు తెరలేపడం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా తీసేస్తాం అని చెప్పేసి ప్రకటన రావడం అనేటువంటిది చాలా దురదృష్టకరం రాష్ట్ర చిహ్నంలో ఉన్నటువంటివి వాళ్లకు రాచరికపు ఆనవాళ్లు అనిపిస్తే వాళ్ళు ఆనాటి జ్ఞాపకాలని ఆనాటి అభివృద్ధిని కూడా చెరిపేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానం కూడా కలుగుతుంది ఇవాళ కాకతీయులకు సంబంధించినటువంటి కళా తోరణాన్ని తీసేస్తాం అని చెప్తున్నటువంటి ప్రభుత్వం మరి కాకతీయులు కట్టినటువంటి గొలుసు కట్టు చెరువులు కూడా తీసేస్తారా
వాటిని కూడా విధ్వంసం చేస్తారా? ఆనాడు నిర్మాణం చేసినటువంటి దేవాలయాలు, అనేక దేవాలయాలు ఉన్నాయి, వాటిని కూడా ధ్వంసం చేస్తారా? అసఫ్ జాయిల కాలం కావచ్చు, గోల్కొండ నవాబుల కాలంలో కావచ్చు, జరిగినటువంటి అభివృద్ధిలో భాగమైనటువంటి హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఆనవాళ్లను కూడా చెరిపేయాలనుకుంటుందా ఈ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. విచారణ సమయంలో నిందితుల నుంచి నమోదు చేసిన వాంగ్మూలాలను పోలీసులు వరుసగా బయటపెడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న వాంగ్మూలాలు బయటకు రాగా తాజాగా ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వాంగ్మూలంలో వెల్లడించిన విషయాలను పోలీసులు బయటపెట్టారు. వాంగ్మూలం ప్రకారం సుమారు 1200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు అంగీకరించారు. ప్రధానంగా ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టామని, వారికి వెళ్లే డబ్బును అడ్డగించి పట్టుకున్నట్లు ఆయన వాంగ్మూలంలో పేర్కొన్నారు. నేతలు, జడ్జిలు, స్థిరాస్తి వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు అంగీకరించారు. కన్వర్సెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ సాఫ్ట్వేర్ సాయంతో ట్యాపింగ్ కు పాల్పడినట్లు ప్రణీత్ రావు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ పర్యవేక్షణ కోసం 17 కంప్యూటర్లను వినియోగించామని, 56 మంది ఎస్ఓటీ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ట్యాపింగ్ ఆపేయాలని ప్రభాకర్ రావు నుంచి ఆదేశాలు అందినట్లు చెప్పారు. ఆయన రాజీనామా చేసే ముందు రికార్డులను ధ్వంసం చేయాలని సూచించినట్లు తెలిపారు. రికార్డులు ధ్వంసం చేసి కొత్త వాటిని అమర్చామని చెప్పారు. ధ్వంసం చేసిన ఆధారాలను నాగోల్, ముసారంబాగ్ వద్ద మూసీ నదిలో పడేసినట్లు ప్రణీత్ రావు వెల్లడించారు. సిడిఆర్, ఐడిపిఆర్ డేటా మొత్తం కాల్ చేసినట్లు చెప్పారు. ఫార్మాట్ చేసిన ఫోన్లు, పెన్ డ్రైవ్లను బేగంపేట నాలాలో పడేసినట్లు ప్రణీత్ రావు వాంగ్మూలంలో వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పార్టీల మధ్య పరస్పర విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ట్యాపింగ్ కేసులో ప్రధాన పాత్ర కేసీఆర్దేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ తో కేసీఆర్ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందన్న భాజపా ఎంపీ లక్ష్మణ్ ఈ కేసులో రేవంత్ సర్కార్ ఎందుకు మెతక వైఖరి ప్రదర్శిస్తోందని నిలదీశారు. ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పదే పదే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కాంగ్రెస్ సర్కార్ తెరపైకి తీసుకొస్తుందని భారత సీనియర్ నేత నిరంజన్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రధాన బాధ్యుడు కేసీఆర్. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అవసరం ఉంటాయి. స్టేట్ దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ దే కెన్ టేక్ అప్ ది ఇన్వెస్టిగేషన్ త్రూ సిబిఐ. కేసీఆర్ 100% ఇందులో ఇరుకపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఓటుకు నోటు అనేది ఒక ఆరోపణ వచ్చింది కదా, అప్పుడు ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారి మీద టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణ వచ్చింది, గుర్తుంటుంటుంది చంద్రబాబు నాయుడు గారు. దానికి దీనికి ఏదైతుందో కౌంటర్ చేసి రెండింటిని తద్దుమనుకుంటే పెట్టండి. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ పరిధిలో తప్పకుండా కేసీఆర్ ఏదైతుందో ఇందులో ఫిక్స్ అయింది. తన బిడ్డ కవిత ఏదైతే ఈ యొక్క మద్యం కుంభకోణంలో కూరుకుపోయిందో ఆ మద్యం కుంభకోణం నుంచి తప్పించడానికి చేసిన ప్రయత్నమే ఈ ఫోన్ ట్యాపింగ్. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తిగత స్వేచ్ఛను హరింపజేసే హక్కులు ఈ కేసీఆర్ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం పాల్పడింది సామాన్యమైన నేరం కాదు. ఇవాళ దేశ ద్రోహానికి సంబంధించిన అంశమైతే, దేశ భద్రతకు సంబంధించిన అంశమైతే, అందుకనే మేము భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందా, రేవంత్ రెడ్డి గారు నీ మీద ఒత్తిడి లేవని నీకు ఢిల్లీ పెద్దల నుంచి మరి భావించినట్టయితే వెంటనే దుర్మార్గమైనటువంటి ఈ దారుణమైనటువంటి ఘోరమైన చర్యలకు ఒడిగట్టినటువంటి ఆ యొక్క పాత్రదారులతో పాటు సూత్రధారులను కూడా అందులో ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి వెంటనే సిబిఐ దర్యాప్తు ద్వారా నీళ్లకు నీళ్లు, పాలకు పాలు తేల్చాల్సిన బాధ్యత మీ మీద. ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఈ అంశాలన్నీ కూడా విచారణలో తేలవలసిన అంశాలు. వాళ్లే ఆరోపణ చేసి వాళ్లే తీర్పులు ఇచ్చేస్తారా? కోర్టులు లేకుండానే, కోర్టులో మ్యాటర్ లేకుండానే దాన్ని సీరియల్ లాగా రోజువారీగా మీరు దాని మీద లీకులు ఇచ్చి దాని మీద వార్తలు నడపడం అనేటువంటిది ఇది కూడా చట్టపరంగా నేరమే. ఉదాహరణకి ఎవరో పోలీస్ ఆఫీసర్కో లేకుంటే ఎవరో ఒక అధికారికి ఎవరి మీద కోపం ఉండి ఆయన ఏదో ఎక్స్ట్రా లీగల్ యాక్ట్ ఏదన్నా చట్ట వ్యతిరేకమైనటువంటి పని ఏదైనా సొంతం చేసి ఇచ్చి నాకు ఫలానా ఆయన చెప్పిండు కాబట్టి నేను చేసినట్టు చెల్లుబాటు అవుతుందండి? ఇల్లీగల్ కదా అది. ముఖ్యమంత్రి పెద్ద ఆయన చెప్పిండు కాబట్టి నేను చేసిన ఒక ఆయన చెప్పినట్లు, హరీష్ రావు చెప్పిండు కాబట్టి నేను చేసిన ఇంకొక ఆయన చెప్పినట్లు వాళ్ళ స్టేట్మెంట్లను రికార్డ్ చేసినాం. ఈ స్టేట్మెంట్ల ప్రకారంగా వీళ్ళు ముద్దాయిలవుతారని దాన్ని కంక్లూడ్ చేయడం ఇదంతా కూడా నాన్ సెన్స్. ఆరోపణలు చేయడానికి ఎన్నైనా చేయొచ్చు, అంతిమంగా తెలిసినప్పుడు కదా తెలిసేది. అనేక ప్రభుత్వాల కాలంలో అనేక ఇన్సిడెంట్స్ జరిగినాయి. వాటన్నిటికీ ఆయా మంత్రి మండలి, ఆయా ముఖ్యమంత్రులు బాధ్యత వహిస్తారా? అట్లా లేకుండా రోజు అప్రతిష్ట పాలు చేసేటట్లుగా వార్తా కథనాలు లీకులు ఇచ్చి చేయడం అనేటువంటిది ఇది అసమంజసమే కాదు, అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా మేము ఉపక్రమిస్తాం. రాష్ట్రంలో ఎక్కడా విత్తనాలు, ఎరువుల కొరత లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులతో విపక్షాలు చెలగాటం ఆడుతున్నాయని సచివాలయంలో నిర్వహించిన మీడియా చిట్చాట్లో ధ్వజమెత్తారు.
5 నెలలుగా విద్యుత్ సాగునీటిపై విపక్ష నేతలు రాజకీయం చేశారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ఉన్న అనుమతి తీసుకుని ఖరీఫ్ సీజన్కు ముందస్తు ఏర్పాట్లు చేశామన్న మంత్రి విత్తనాల కోసం ఎక్కడా తొక్కేసలాట జరగలేదని, ఎక్కడా లాఠీ ఝుళిపించలేదని వెల్లడించారు. రాజకీయ లబ్ధి కోసం రైతులను తప్పుదోవ పట్టిస్తే నమ్మవద్దని మంత్రి పేర్కొన్నారు. నకిలీ మద్యం కంపెనీ అయిన సోమ్ డిస్టిలరీస్ కు కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం అమ్మకాలకు అనుమతులు ఇచ్చిన వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని భారాస నేత మన్నె క్రిషాంక్ డిమాండ్ చేశారు. విచారణను ప్రభావితం చేయకుండా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు. రాష్ట్రంలో కొత్తగా వ్యాపారం చేయడానికి ఎలాంటి మద్యం కంపెనీలు ప్రతిపాదనలు పెట్టలేదని ఈ నెల 21న మంత్రి జూపల్లి చెప్పారని, ఆ అబద్దాన్ని బహిర్గతం చేస్తూ సోమ్ డిస్టిలరీకు అనుమతి ఇచ్చినట్లు తాము బయటపెట్టామని తెలిపారు. తర్వాత సోమ్ డిస్టిలరీస్ కు అనుమతులు ఇవ్వడం వాస్తవమేనని మంత్రి జూపల్లి నిన్న తన ప్రకటనలో ఒప్పుకున్నారని చెప్పారు. కానీ కార్పొరేషన్ వారు అనుమతులు ఇచ్చారని తనకు సమాచారం లేదని ప్రకటనలో మంత్రి చెప్పడం హాస్యాస్పదమని క్రిషాంక్ ఆక్షేపించారు. మధ్యప్రదేశ్లో నకిలీ మద్యం సేవించి 24 మంది చనిపోయినప్పుడు సోమ్ డిస్టిలరీస్ కు చెందిన 20 స్పిరిట్ రిసీవర్ ట్యాంకులను సీజ్ చేసినట్లు క్రిషాంక్ గుర్తు చేశారు. ఈ సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థకు మంత్రి జూపల్లి కృష్ణారావు వకాల్తా పుచ్చుకొని ఇది చాలా గొప్ప సంస్థ, దేశంలో ఎన్నో చోట్లు చేస్తుంది అని దాని గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ మంత్రికి కమిషన్ దక్కిందా, అందిందా? సిట్టింగ్ జడ్జితోని న్యాయ విచారణ చేపట్టాలి. మరి ఎట్లా ఒక నకిలీ మద్యం సంస్థ ఇక్కడికి వచ్చి వ్యాపారాన్ని చేయబోతున్నది అని నిష్పాక్షికంగా విచారణ జరగాలంటే జూపల్లి కృష్ణారావు గారు తప్పుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్ గా డీల్ చేసిరా మాకు అనుమానం వస్తున్నది కాబట్టి ఎలా చర్యలు తీసుకుంటారో అప్పటి వరకు సోమ్ డిస్టిలరీస్ అనే నకిలీ మద్యం సంస్థ ఇక్కడ వ్యాపారాలు చేయకుండా నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం. చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని భాజపా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు నెంబర్ల నుంచి ఫోన్ చేసి చంపుతామని బెదిరించినట్లు రాజాసింగ్ పేర్కొన్నారు. తాను ఇలాంటి బెదిరింపులకు గురి కావటం ఇదే మొదటిసారి కాదని, గతంలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. అయినప్పటికీ పరిస్థితిని పోలీసు శాఖకు తెలియజేయడం బాధ్యతగా భావిస్తున్నానన్నారు. బెదిరింపు కాల్స్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీసీపీకి సైతం లేఖ రాసినట్లు రాజాసింగ్ వెల్లడించారు. మార్నింగ్ 9:19 AM నుంచి నాకు కంటిన్యూగా థ్రెట్స్ కాల్స్ వస్తాయి. అదేవిధంగా దీంట్లో కొన్ని కాంటాక్ట్ నంబర్, ప్రైవేట్ నంబర్ కూడా వస్తున్నాయి. దీంట్లో పాలిస్తీనీ ఒక టెర్రరిస్ట్ ఒక ఫోటో కనబడుతుంది, దానిపైన నంబర్ కూడా ఉంది. ఇది చేస్తాం, అది చేస్తాం, ధర్మం పట్ల నువ్వు అసలు పని చేయకూడదు, నువ్వు బంద్ చేసుకో, కన్వర్ట్ అయిపో నువ్వు, లేకపోతే నీకు నీ ఫ్యామిలీకి చంపేస్తాం. ఆ విధంగా ప్రతి ఫోన్ నుంచి అదే థ్రెట్స్ కాల్స్, బెదిరింపు కాల్స్, అదే మాటలు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి నా మెసేజ్ గానీ ఫోన్ చేస్తే అప్పుడైనా ఒక ఎంక్వైరీ జరుగుతుందని రేవంత్ రెడ్డి గారు కూడా నంబర్ ఇచ్చేసిన జస్ట్ ఎంక్వైరీ గురించి. అంటే ఒక ముఖ్యమంత్రి, అంటే ఒక ఎమ్మెల్యేకి థ్రెట్స్ కాల్ వస్తే ఏం పట్టించుకుంటలేదు కదా పోలీసు వాళ్ళు. ఒక ముఖ్యమంత్రికి థ్రెట్ కాల్ వస్తే ఏదైనా పట్టించుకుంటారు, ఎంక్వైరీ చేస్తారని ఆ ఉద్దేశంతోనే మా ముఖ్యమంత్రి గారు కూడా నంబరు ఎన్నికేసిన. బాపట్ల జిల్లా నల్లమడవాగులో 4 యువకులు గల్లంతవగా 2 మృతదేహాలు బయటపడ్డాయి. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన యువకులు పొన్నూరు మండలం మునిపల్లెలో బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి 12 మందిని కలిసి బాపట్ల సమీపంలోని సూర్యలంక సముద్ర తీరానికి బయలుదేరారు. మార్గ మధ్యలో నల్లమడ కాలువ వద్ద ఆగి 2 యువకులు అందులోకి దిగారు. వారు కేకలు వేయగా మరో 4 కాపాడేందుకు కాల్వలోకి దిగారు. 2 వెంటనే ఒడ్డుకు చేరుకోగా 4 ఇది తెలిసి నల్లమడ కాల్వ వద్దకు చేరుకున్న బాపట్ల పోలీసులు స్థానిక మత్స్యకారులతో కలిసి గాలింపు చేపట్టారు. సునీల్, ఆయన కుమారుడు సన్నీ మృతదేహాలు వెలికితీశారు. కిరణ్, నందు అనే 2 కోసం గాలింపు కొనసాగుతోంది. అప్పిగట్లకి బాపట్లకి మధ్యలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. నల్లమడ డ్రైన్ లో వాటర్ ప్రవహించడం చూసి వీళ్ళకి టెంప్ట్ అయ్యారు. అందులో స్నానం చేద్దామని చెప్పి వీళ్ళు ఒక 5 దిగారు. శ్రీనాథ్, సునీల్, సన్నీ, నందు. సన్నీ అనే 11 సంవత్సరాల బాబు ఆ వాటర్ యొక్క ఉధృతికి, ఫ్లోకి కొట్టుపోయేసరికి అతని వెనకాలే సన్నీ, సునీల్, నందు, శ్రీనాథ్ కూడా అతను రక్షించాలని దిగుతారు. కిరణ్, సన్నీ, సునీల్, నందు వీళ్ళు 4 కూడా కొట్టుకుపోతారు. శ్రీనాథ్ మాత్రం బయటికి రాగలుగుతాడు. సన్నీ, సునీల్ అనే అతను వీళ్ళిద్దరూ కూడా దాదాపు ఒక 100 మీటర్స్ దూరంలో వీళ్ళ బాడీస్ ట్రేస్ అయినాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. తొలిసారిగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ముంగేష్పూర్ ప్రాంతంలో నేడు 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఒక్క రోజులోనే 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగాయని తెలిపారు. ఢిల్లీ చరిత్రలోనే ఇంత భారీ స్థాయిలో ఎండలు ఎప్పుడూ లేవని వాతావరణ శాఖ వెల్లడించింది. రాజస్థాన్ నుంచి వచ్చే వేడి గాలుల వల్ల ఢిల్లీ నగర శివారు ప్రాంతాలు ముంగేష్పూర్, నరేలా, నజాఫ్గఢ్లలో ఉష్ణోగ్రతలు పెరిగాయని ఐఎండీ అధికారులు స్పష్టం చేశారు. నిర్మానుష్య ప్రదేశాల్లో రేడియేషన్, సూర్యకాంతి నేరుగా పడే ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లోని టీఎంసీ ప్రభుత్వం నకిలీ కుల ధృవీకరణ పత్రాల ద్వారా అసలైన ఓబీసీ హక్కులను ముస్లింలకు కట్టబెడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. వాటిని కలకత్తా హైకోర్టు రద్దు చేసినా టీఎంసీ ఆ తీర్పును అంగీకరించడం లేదని దుయ్యబట్టారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్లోని కక్కుద్వీప్ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ ఓ వర్గాన్ని బుజ్జగించేందుకు టీఎంసీ ప్రభుత్వం బహిరంగంగానే రాజ్యాంగంపై దాడి చేస్తోందని ధ్వజమెత్తారు. అంతేకాకుండా నకిలీ కుల ధృవ పత్రాల విషయంలో టీఎంసీ ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. आज बंगाल के युवाओं को मिलने वाले अवसर ये घुसपैठिए छीन रहे हैं. आपकी जमीन जायदाद पर वो लोग कब्जा कर रहे हैं. पूरा देश चिंतित है. बंगाल के सीमावर्ती इलाकों में डेमोग्राफी बदली गई है. इन लोगों ने सीएए का इतना विरोध क्यों किया? सीएए को लेकर इतना झूठ क्यों बोला? इतना झूठ क्यों फैला रहे हैं? लेकिन बंगाल में इन्हें घुसपैठियों को बचाना है. जो हिंदू शरणार्थी है, जो मतुआ समाज के लोग हैं, टीएमसी उन्हें यहां नहीं रहने देना चाहती. लेकिन आप चिंता मत करिए. 4 जून के बाद टीएमसी के इन सारे हथकंडों की हवा निकलने जा रही है. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశంలోని రైతులందరి రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. అంతేకాకుండా మొట్టమొదటిసారి కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పిస్తామని ప్రకటించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పంజాబ్లోని లూథియానా సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ రైతు రుణమాఫీ కోసం ఓ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. इंडिया गठबंधन की सरकार बनेगी. पहला काम, अगर वो अरबपतियों का कर्जा माफ करते हैं, हम पंजाब के किसानों का, हिंदुस्तान के किसानों का कर्जा माफ करने जा रहे हैं. हम सरकार में एक आयोग बनाएंगे, उसका नाम होगा किसान कर्जा माफी आयोग. और जब भी किसानों को कर्जा माफी की जरूरत होगी, वो आयोग सरकार को बताएगा और हम कर्जा माफ करेंगे. किसान देश की रीढ़ की हड्डी है, उसका प्रोटेक्शन होना चाहिए. नरेंद्र मोदी जी ने साफ कहा कि किसानों को कानूनी एमएसपी नहीं दी जा सकती. 4 जून को इंडिया गठबंधन की सरकार आएगी और हम किसानों को पहली बार गारंटी करके कानूनी मिनिमम सपोर्ट प्राइस देने जा रहे हैं. ఢిల్లీ మద్యం కేసులో మధ్యంతర బెయిల్పై విడుదలైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వైద్య పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ మరో 7 రోజులు పొడిగించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసరంగా లిస్టింగ్ చేసేందుకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం దిగువ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ కేజ్రీవాల్ కు ఉందని పేర్కొంది. అందువల్ల ఆయన అభ్యర్థనను స్వీకరించలేమని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు గాను ఈ నెల 10న 21 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు జూన్ 2వ తేదీన లొంగిపోవాలని కేజ్రీవాల్ కు సూచించింది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. క్వెట్టా సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోగా మరో 22 మందికి తీవ్ర గాయాలైనట్లు పాక్ అధికారులు వెల్లడించారు. టర్బాట్ నుంచి క్వెట్టాకు ప్రయాణికులతో బయలుదేరిన బస్సు కనుమ మార్గంలో ప్రయాణిస్తుండగా అదుపు తప్పి లోయలో పడినట్లు చెప్పారు. ప్రమాద అనంతరం క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో భీతావహ వాతావరణం నెలకొందని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి సహాయక సిబ్బంది తరలించారు. డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే వాహనం అదుపు తప్పి లోయలో పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇటీవల బాల్టిస్తాన్లోనూ ఈ తరహా ఘటనే జరగా ఆ ప్రమాదంలో బస్సు లోయలో పడి 20 మంది ప్రయాణికులు మృతి చెందారు.
10 तक कैंसिल है, 15 मिनट